హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్విల్లు. ఏంటి పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, పాడేరు మోదకొండమ్మ తల్లి టెంపుల్కి అనేది వెళ్తున్నాము. అసలు మామూలుగా అయితే కనుక జాతరకే వెళ్దాం అనుకున్నాము. అస్సలు కుదరలేదండి. మా వారికి ఆఫీస్లో లీవ్ అనేది అసలు ఇవ్వలేదు. అందుకనే సండే అనేది వెళ్ళాము. వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకున్న తర్వాత అసలు వెళ్ళకపోతే కనుక మనసు అనేది ప్రశాంతంగా లేదండి. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామా అని బయలుదేరామన్నమాట ఇద్దరం కూడా. వెళ్ళేదారిలో అయితే కనుక గ్రీనరీ, ఎత్తైన కొండలు చాలా బాగున్నాయి. వెళ్ళే కొద్ది చల్లగాలి అనేది భలేగుంది. వర్షం గాలి అనమాట. ఆ వర్షం గాలిలో ఏదో మత్తు ఉంటుంది కదా, అంతే కదండి. వెళ్ళేదారిలో అయితే కనుక మనం ఘాటి ఎక్కిన వెంటనే అమ్మవారు అనేది దర్శనం వేస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే కనుక అమ్మవారిని దర్శనం చేసేసుకొని మళ్ళీ బయలుదేరాము. కరెక్ట్గా వైజాగ్ నుంచి 140 km డిస్టెన్స్లో ఉంటుందండి పాడేరు. మాడుగుల నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము ఏంటంటే కనుక అరకు నుంచి వెళ్ళాము. అరకు నుంచి జర్నీ అయితే కనుక కొంచెం లేట్ నైట్ అయినా సరే చాలా ధైర్యంగా వచ్చేవచ్చండి. అదే పాడేరు ఘాటీలో అయితే కనుక కొంచెం డేంజర్గా అనిపిస్తుంది. అందుకని అరకు నుంచి వెళ్ళి అరకు నుంచే వచ్చేసాం మేము. చూసారా అసలు ఆ గ్రీనరీ అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ప్రతిదీ కూడా వీడియో తీసి పెట్టాను మీకు. నాతో పాటు మీరు కూడా ఆ గ్రీనరీ అనేది బాగా ఎంజాయ్ చేయండి. నేను గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను. వీడియో అయితే కనుక లాస్ట్ వరకు చూడండి. అంతే కదండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే కదండి, మధ్యలో చోటన అనేది ఆగామన్నమాట. అరకు నుంచి వెళ్తా అరకు కాఫీ తాగపోతే ఎలాగా, నాకు అరకు కాఫీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఒక అరకు కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ కాఫీలో ఏదో టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనమైతే కనుక అరకు దాటేసి పాడేరు రూట్లోకి అనేది వచ్చేసాము. ఈ రూట్ అనేది చాలా బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేయండి. మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. మనమైతే కనుక గుడికి అనేది రీచ్ అయిపోయామండి. గుడిలో అయితే కనుక వీడియో తీస్తాక అనేది పర్మిషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ఆ జాతర 3 రోజులు కూడా వచ్చిన కానుకలన్నీ కూడా మేము వెళ్ళేసరికి కరెక్ట్గా లెక్క పెడుతున్నారు. మేము వెళ్ళింది కూడా ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోయింది. అసలు దర్శనం అయ్యిద్దా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట. అసలు మామూలుగా అయితే కనుక 12కి ఆపేస్తారండి టెంపుల్ అనేది, కానీ ఆ రోజున జాతరలో వచ్చిన కానుకలన్నీ కూడా లెక్క పెడుతున్నారు. మా అదృష్టం కొలది అమ్మవారి జాతర అనేది జరిగింది. వీడియో అనేది అసలు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ పంతులు గారు ఫొటోస్ తీసుకోండి అమ్మా, ఎవరో చూడకుండా అన్నారు. అవైతే కనుక మీకు వీడియో లాస్ట్ అనేది అప్లోడ్ చేశాను. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అమ్మవారికి చీర జాకెట్ అవన్నీ పెట్టి మళ్ళీ తిరిగి అనేది స్టార్ట్ అయిపోయాం మేము.